హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు లక్కీ టాక్స్. నేను మీ కార్తిక్. ఇవాళ మేము ముందుకు వచ్చాను మళ్ళీ ఒక కొత్త ఎలక్ట్రిక్ వెహికల్తో. సో ఇదే ఆ వెహికల్. దీని పేరు వచ్చేసి చూడండి ఇక్కడ సైడ్, ADMS DB. అసలు మీకు ఈ కంపెనీ పేరు ఏం కనిపిస్తుంది? ఎయామ్స్ అని అనుకుంటున్నారు కదా, ఎయామ్స్ కాదు, అది ADMS. ఈ మోడల్ పేరు అనేది DB. సో ఫ్రెండ్స్, నా వీడియోని చూసేటప్పుడు మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఒక విషయం, నేను ఎప్పుడే కానీ ఫైర్ యాక్సిడెంట్ వెహికల్స్ ఉంటాయి కదా, అలాంటి వెహికల్స్ని అయితే నేను రివ్యూ చేయను. కస్టమర్ రివ్యూస్ బాగుంటాయి, వెహికల్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది, అలాంటి వెహికల్సే నేను రివ్యూ చేస్తాను. సో ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ నేను చేసిన వెహికల్ రివ్యూ తప్పైతే నా వల్ల లాస్ అవుతుంది. సో అది జరగడం నాకు ఇష్టం లేదు. సో బిల్డ్ క్వాలిటీ, పర్ఫార్మెన్స్ అన్నీ బాగుంటేనే నేను రివ్యూ చేస్తాను మీకు. సో ఫస్ట్ ఈ DB వెహికల్ ఫ్రంట్ లుక్ గురించి మాట్లాడుకుందాం. కింద నుంచి స్టార్ట్ చేద్దాం. సో టైర్ అయితే మనకి 12 ఇంచ్ టైర్ వస్తుంది. అది ట్యూబ్లెస్ టైర్, ఎంత పెద్దగా ఉంది కదా. అండ్ ఇది డిస్క్ బ్రేక్తో వస్తుంది మనకి. ఇది టెలిస్కోపిక్ సస్పెన్షన్. అండ్ ఇది మడ్గార్డ్ మీద కూడా చూస్తున్నారు కదా, ADMS కంపెనీ ప్రింటింగ్ అనేది ఉంది. అండ్ ఇక్కడ టైర్లో అలాయ్ వీల్ కూడా చూడొచ్చు, ఎంత యూనిక్ లుక్ అనేది వెహికల్కి ఇస్తుందో, అట్రాక్టివ్ అనేది కనిపిస్తుంది. అండ్ కొంచెం మీదికి వచ్చేస్తే ఇక్కడ మన DRLs అనేవి ఉంటాయి, మీకు చూపిస్తాం. సో మీరు చూస్తున్నారు కదా, DRLs అయితే ఎంత అట్రాక్టివ్, ఎంత కూల్ లుక్ అనేది మన వెహికల్కి ఇస్తుందో, ఎంత స్టైలిష్గా ఉంది కదా DRLs. అండ్ ఇక్కడ ప్రొజెక్టర్ ల్యాంప్ అండ్ హై బీమ్, లో బీమ్. సో ఫ్రెండ్స్, ప్రొజెక్టర్ ల్యాంప్ స్పెషాలిటీ ఏంటంటే ఫాగ్ కానీ వర్షాకాలంలో కానీ విజిబిలిటీ అనేది మనకు చాలా బాగుంటుంది ప్రొజెక్టర్ ల్యాంప్ వల్ల. సో ఇందులో మనకి LED ప్రొజెక్టర్ ల్యాంప్ అనేవి వస్తాయి. సో బైక్కి కొంచెం మీదికి వచ్చేస్తే ఇక్కడ కూడా ADMS ఈ బైక్స్ అని ఉన్నది. సో ఈ బ్యాజింగ్ తర్వాత మీదికి వస్తే ఇక్కడ ఇది ఫైబర్ది విండ్షీల్డ్ చూస్తున్నారు కదా, ఇది మొత్తం ఫైబర్ది ఉన్నది. అండ్ ఇక్కడ కొంచెం క్రోమ్ ఫినిషింగ్ అనేది వస్తున్నది. అండ్ ఇక్కడ కూడా మీకు ఫైబర్ ఉన్నది. సో ఇక్కడ కూడా ఈ క్రోమ్ ఫినిషింగ్తో అట్రాక్టివ్ లుక్ అనేది మన హ్యాండిల్కి వస్తుంది. అండ్ ఈ వెహికల్ బిల్డ్ క్వాలిటీ చూస్తున్నారా, ఇదంతా ప్లాస్టిక్ ఉన్నది, ABS ప్లాస్టిక్, ఇది నార్మల్ ప్లాస్టిక్ కాదు. ఇది దీని పర్ఫార్మెన్స్ అనేది ఈజీగా డ్యామేజ్ కాదు, మనకి ఎక్కువ వరకు ఎక్కువ మెయింటెనెన్స్ లేకుండా ఈజీగా నడుస్తుంది. సో మనం ఫ్రంట్ లుక్ అయిపోయింది కదా, ఇప్పుడు మీటర్ కన్సోల్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ వెహికల్ని ఆన్ చేస్తే ఇది మన మీటర్ కన్సోల్ చూస్తున్నారు కదా, ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ మనకి మిడిల్లో స్పీడోమీటర్ అనేది ఇస్తుంది. ఇక్కడ ప్రజెంట్ ఏ మోడ్లో ఉన్నది అనేది మనకు చూపిస్తుంది. ఇందులో టోటల్గా 3 మోడ్స్ అనేవి మనకు వస్తాయి. అండ్ ఇక్కడ బ్యాటరీ లెవెల్ ఇండికేటర్, ఇక్కడ ట్రిప్ మీటర్ అనేది వస్తుంది. అండ్ మీకు ఇక్కడ చిన్న సెన్సర్ అనేది వస్తుంది కదా, ఆ సెన్సర్ ఏంటంటే మనం బ్రేక్స్ పట్టుకుంటాం కదా, బ్రేక్స్ చేసినప్పుడు అక్కడ సెన్సర్ వస్తుంది. సో మోటార్కి పవర్ కట్ ఆఫ్ అయిపోతుంది, మన వెహికల్ అనేది మూవ్ కాదు. అండ్ ఇందులో ఇంకో స్పెషల్ ఫీచర్ ఏంటంటే, ఇక్కడ మనం బ్రేక్స్ ఎప్పుడైతే ప్రెస్ చేస్తానో మనకి రీజనరేటివ్ సిస్టమ్ అనేది ఆన్ అవుతుంది. రీజనరేటివ్ సిస్టమ్ ఏంటంటే, మనకి బ్యాటరీ ఉంటుంది కదా, కొంచెం స్పీడ్ అనేది వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా రీఛార్జ్ అవుతుంది. అండ్ ఇప్పుడు స్విచ్చెస్ గురించి మాట్లాడుకుందాం. లెఫ్ట్ సైడ్లో మనకి స్విచ్చెస్ గురించి చూస్తున్నట్టయితే ఫస్ట్ హై బీమ్ అండ్ లో బీమ్ వస్తుంది. దీని కింద మనకి లెఫ్ట్ అండ్ రైట్ ఇండికేటర్స్ వస్తుంది. ఇక్కడ మనకి హార్న్ స్విచ్ అనేది వస్తుంది. సో ఇక్కడ చిన్నగా రెడ్ కలర్ బటన్ అనేది చూస్తున్నారు కదా, రెడ్ కలర్ బటన్ ఏంటంటే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇది కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నది. సారీ, జస్ట్ కామెడీ కోసం చేశాను. ఇదంటే మనకి హజార్డ్ లైట్ ఆన్ అవుతుంది. దీని కింద ఇంకో స్విచ్ ఉన్నది కదా, రివర్స్ బటన్. సో ఈ 2 స్విచెస్ అనేది హ్యాండిల్లోనే ఇచ్చాడు. ఇక్కడ మనకి రేర్ బ్రేక్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు రైట్ సైడ్కి వచ్చేస్తే మనకి ఇక్కడ DRL అండ్ ప్రొజెక్టర్ ల్యాంప్ కంట్రోలర్ అనేది ఉంది. దీని కింద స్టార్ట్ బటన్ అనేది ఉంది. ఈ స్టార్ట్ బటన్లో స్పెషల్ ఫీచర్ కూడా ఉన్నది. ఎప్పుడన్నా మీకు థ్రోటల్లో ప్రాబ్లం వస్తుంది కదా, మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ అయితే రావు. ఇఫ్ ఎప్పుడన్నా వస్తే మీరు జస్ట్ బ్రేక్ ప్రెస్ చేసి దీన్ని నొత్తితే మనకి ఎగ్జిలేట్ అవుతుంది. మీరు చూడవచ్చు, నేను థ్రోటల్ ఏం చేయను, జస్ట్ బ్రేక్ పట్టుకొని ఈ బటన్ ప్రెస్ చేస్తే మనకి ఎగ్జిలేట్ అవుతుంది. సో ఇది స్పెషల్ ఫీచర్ అన్నమాట. అండ్ ఇక్కడ S బటన్ అనేది చూస్తున్నారు కదా, సో ఇది మోడ్ చేంజర్. మీరు ఇక్కడ చూడవచ్చు, మోడ్ అనేది చేంజ్ అవుతుంది. ఫస్ట్ మోడ్, సెకండ్ మోడ్ అండ్ థర్డ్ మోడ్. సో మీకు వెహికల్ కీస్ అనేది చూపించలేదు కదా, సో ఇదే వెహికల్ కీస్. మనకి 2 రిమోట్ కంట్రోల్స్ అండ్ 2 కీస్ అనేది వస్తాయి. రిమోట్ కంట్రోల్లో మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి, లాక్, అన్లాక్ అండ్ పవర్. సో ఇప్పుడు వెహికల్ని ఆన్ చేస్తా. సో ఇక్కడ లాక్లో చూస్తున్నారు కదా, ఆఫ్, ఆన్ అండ్ సీట్ ఓపెన్ ఉంటుంది కదా, సీట్ కూడా మనం ఇక్కడ నుంచే ఓపెన్ చేయాలి. అండ్ హ్యాండిల్ లాక్.
అండ్ ఇక్కడ దీని పక్కకు వచ్చేసి చిన్న క్యారీ బ్యాగ్స్ కానీ మనం క్యారీ చేసుకోవడానికి ఒక చిన్న హుక్ అనేది వస్తుంది. అండ్ ఇక్కడ సైడ్ చూసుకుంటే ఒక గ్లోబ్ బాక్స్ అని వస్తుంది, వాలెట్స్ కానీ కీస్ కానీ బాటిల్ కానీ మనం క్యారీ చేయడానికి. సో దీని లోపల కూడా మనకు ఒక యూఎస్బి పోర్ట్ అనేది వస్తుంది మొబైల్ ఛార్జర్ కానీ. సో మొబైల్ ఛార్జింగ్ చేసుకోవచ్చు మనం వెహికల్ నడిపిస్తూ కూడా. సో ఫ్రెండ్స్, ఈ వెహికల్ లెగ్ స్పేస్ గురించి కూడా మాట్లాడదాం. సో మీరు చూస్తున్నారు కదా లెగ్ రూమ్ గురించి. లెగ్ రూమ్ అయితే ఎంత కన్వీనియంట్గా ఉంది. నీస్ అయితే అసలు వెహికల్కి టచ్ కావట్లేదు, హ్యాండిల్కి కానీ ఎంత గ్యాప్ అనేది ఉందో మీరు చూడొచ్చు. సో కంఫర్ట్గా కూర్చొని ఈ వెహికల్ అనేది ఎవరైనా డ్రైవ్ చేయొచ్చు. సో మెయిన్ థింగ్ అనేది ఈ సీట్ అనేది ఎంత బ్రాడ్గా ఉందని మీరు చూస్తున్నారు కదా. బండి నడిపేయాలంటే మెయిన్ మనకి సీటే. సో సీట్ కంఫర్టబుల్ ఉందే మనకి అదే ఫస్ట్ ప్రియారిటీ. సో మీరు చూడొచ్చు సీట్ ఎంత కంఫర్ట్గా బ్రాడ్గా ఉందో. 2 మెంబర్స్ అయితే దీని మీద ఈజీగా కూర్చోవచ్చు. అండ్ దీని కింద అనేది మనకి బూట్ స్పేస్ అనేది ఉంటుంది, అది కూడా చూపిస్తాను. మీకు ఇందాక చెప్పాను కదా, కీ లెఫ్ట్ సైడ్ పుష్ చేస్తే మనకి బూట్ స్పేస్ ఓపెన్ అవుతుంది. సో ఇదే మన బూట్ స్పేస్. బూట్ స్పేస్లో చూస్తున్నారు కదా, ఇదే మన బ్యాటరీ. ఇక్కడ సైడ్ చూసుకుంటే మనకి ఎంసీబీ అనేది వస్తుంది, ఎంసీబీ స్విచ్. సో ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, ఎలక్ట్రిక్ వెహికల్లో కానీ బ్యాటరీ తీసేటప్పుడు ప్లేస్ చేసేటప్పుడు ఎంసీబీ స్విచ్ అనేది ఆఫ్ చేసి ఉండాలి కంపల్సరీ. అదొక సేఫ్టీ మెజర్మెంట్. అండ్ సీట్ విషయం అయిపోయింది కదా, సో వెహికల్ సైడ్ విషయం మాట్లాడదాం. సో మనకు డబుల్ ఫుట్ రెస్ట్ అనేది వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మన లెగ్ అనేది ఇక్కడ కూడా ప్లేస్ చేయొచ్చు అండ్ ఇక్కడ కూడా డబుల్ ఫాయిదా అన్నమాట. సో ఈ ఫుట్ రెస్ట్ని ఓపెన్ చేయాలంటే ఈ బటన్ కనిపిస్తుంది కదా, ఈ బటన్ని ప్రెస్ చేస్తే మనకు ఫుట్ రెస్ట్ ఓపెన్ అవుతుంది. అండ్ ప్రెస్ చేసి ఇలా అంటే క్లోజ్. అండ్ ఇక్కడ సైడ్లో చూస్తున్నట్టయితే ఇక్కడ కూడా ADMS DBN మోడల్ పేరు అనేది ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత స్టైలింగ్ రేడియం బ్యాజ్ అనేది ఉన్నది ఇక్కడ, ADMS స్పోర్ట్ పవర్ అని. సో ఇది మన వెహికల్ సైడ్ స్టాండ్ అన్నమాట. స్పెషల్గా ఏం లేదు, కామన్గానే ఉంది. అండ్ ఇది సెంటర్ స్టాండ్. సో ఇందాక చెప్పాను కదా ఇది సైడ్ ఫుట్ రెస్ట్ అని. అండ్ ఇక్కడ ఇది కూడా చూస్తున్నారు కదా, ఈ వెహికల్కి సైడ్ మడ్ గార్డ్ అనేది ఎంత బాగుందో, ఒక అట్రాక్టివ్ లుక్ అనేది మనకి ఇస్తుంది. అండ్ ఇది ట్విన్ షాక్ అబ్జర్వర్స్ మనకు వస్తాయి బ్యాక్ సైడ్లో, మీరు చూడొచ్చు. అండ్ ఇది BLDC హబ్ మోటార్. సో ఫ్రెండ్స్, మీకు వెహికల్ మోటార్ అనేది చూపించాను కదా, ఇది బ్రష్లెస్ BLDC మోటార్ అన్నమాట. ఇది 1200 వాట్స్ది వస్తుంది. సో మీరు చూడొచ్చు దీనికి IP67 రేటింగ్ అనేది కూడా ఉంది. వాటర్ ఎక్కడ వరకు నిండినా కానీ వెహికల్కి ఏ వాటర్ డ్యామేజ్ అనేది ఉండదు. అండ్ అటు సైడ్ అయిపోయింది కదా, సో ఇటు సైడ్ చూసుకుంటే మనకి వెహికల్లో డబుల్ డిస్క్ అనేది వస్తుంది. ఇది అనేది ఇంపార్టెంట్ పాయింట్ మనకి. డిస్క్ బ్రేక్స్ ఏంటంటే అసలు మనకి మెయింటెనెన్సే ఉండదు డిస్క్ బ్రేక్ అన్నాక. అండ్ దీని డిస్క్ బ్రేక్ లైఫ్ వచ్చేసి అప్ టు 10,000 కిలోమీటర్స్ వరకు అయితే ఉంటుంది. సో నిల్ మెయింటెనెన్స్ అయితే మనకు ఉంటుంది. ఇందాక చెప్పాను కదా ట్విన్ షాక్ అబ్జర్వర్స్ అని. అండ్ ఇక్కడ సైడ్ ఫుట్ రెస్ట్. సో మనం బ్యాక్ సైడ్లో గురించి మాట్లాడుకుంటే బ్యాక్లో మనకి చిన్న రిఫ్లెక్టర్ అనేది వస్తుంది. అండ్ ఇక్కడ ADMS అని బ్రాండింగ్ వస్తుంది. సో దీనికి లైసెన్స్ రిజిస్ట్రేషన్ లేదు కాబట్టి కంపెనీ పేరు అనేది వస్తుంది. అండ్ ఇక్కడ సైడ్కి కూడా 2 రిఫ్లెక్టర్స్ వస్తుంది. సో ఇక్కడ కొంచెం ఏం స్పేస్, నార్మల్గా స్పేస్ ఇచ్చేది, ఇది ఫైబర్ అన్నమాట. అండ్ టెయిల్ ల్యాంప్ గురించి చూస్తే టెయిల్ ల్యాంప్ కూడా ఎంత స్టైలిష్గా ఉంది కదా. ఇక్కడ సైడ్ అనేది మనకు పార్కింగ్ లైట్స్ వస్తాయి, ఇందులోనే ఇండికేటర్స్ కూడా వస్తాయి, మీకు చూపిస్తాను. మీకు చెప్పాను కదా ఇది పార్కింగ్ లైట్స్, ఇందులో ఇండికేటర్స్ అనేది వస్తాయి. అండ్ ఇది మన టెయిల్ ల్యాంప్, మీరు చూడవచ్చు. బ్యాక్ సైడ్ చూసే వాళ్ళకి కూడా అరే వావ్ ఎంత బాగుంది వెహికల్ అనేది అనిపిస్తుంది. సో ఇంకొంచెం మీదికి వస్తే, సో ఇందాక చెప్పాను కదా ఇంకొంచెం మీదికి వస్తే ఇది చాలా కంపల్సరీ అనమాట. ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఏంటంటే పికప్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. సో ఒక రేజ్ ఇయ్యంగానే బ్యాక్ పర్సన్ ఉంటాడు కదా, ఇంకకి ఇలా జట్కా వేసుకుంటాడు. సో వాళ్ళ కోసం అనేది బ్యాక్ రెస్ట్ ఉంటుంది కదా, అండ్ కంఫర్టబుల్గా కుషనింగ్ చేసి ఇచ్చాడు ఈ బ్యాక్ రెస్ట్. అండ్ కొన్ని వెహికల్స్లో ఇది ఉండదు, ఈ వెహికల్స్లో ఇది ఉండడం స్పెషాలిటీ అనమాట. సో గ్రాబ్ హ్యాండిల్ కూడా చూసుకుంటే కంఫర్ట్గా ఉంది. ఫ్రెండ్స్, వెహికల్ నడవాలంటే మెయిన్ పాయింట్ అనేది మన ఛార్జర్. ఈ ఛార్జర్ లేని వెహికల్ ఏం కాదు. సో ఛార్జర్ చూస్తున్నారు కదా, మనకి 6 amps ఛార్జర్ అనేది వస్తుంది. 6 amps అంటే మనకు అప్ టు 3.5-4 అవర్స్లో ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. అండ్ ఇందులో మనం అప్గ్రేడ్ కూడా చేసుకోవచ్చు, మీకు కావాలంటే 10 amps వరకు అప్గ్రేడ్ చేసుకోవచ్చు. సో ఇది స్పెషల్ ఫీచర్, ఏ బండిలో ఇయ్యడు, మనకు అప్గ్రేడ్ చేసుకునేది ఈ వెహికల్లో ఇస్తున్నాడు. ఛార్జర్ చూపిస్తే సరిపోదు, ఎక్కడ పెట్టాలో కూడా తెలియాలి కదా. సో సీట్ కింద అనేది మనకు ఛార్జింగ్ పాయింట్ అనేది వస్తుంది. ఈ పోర్ట్లో మనం ఇలా ప్లేస్ చేసేస్తే అండ్ మనకి 3-pin ప్లగ్ వస్తుంది. ఈజీగా ఎవరి దగ్గరైనా ఛార్జ్ చేసేయచ్చు, ఎక్కడైనా ఛార్జ్ చేసేయచ్చు. అండ్ మనం ఛార్జింగ్ పెడతాం కదా, ఇక్కడ మీరు చూడవచ్చు 25, 50, 75 అండ్ 100.
ఇక్కడ చూస్తున్నారు కదా బ్యాటరీ లెవెల్ ఇండికేషన్ అనేది మనకి ఇక్కడ వస్తుంది 6 amp ఛార్జర్లో. సో ఫ్రెండ్స్ మన వెహికల్ నడవాలంటే మెయిన్ ఇదే అన్నమాట బ్యాటరీ. సో ఇది లేని బ్యాటరీ వెహికల్ నడవదు. సో ఇది మనకి 60 watts అండ్ 36 H అనేది వస్తుంది, అంటే 36 amps. సో దీనివల్ల మనం మైలేజ్ ఎక్స్పెక్ట్ చేస్తే మనకి 80 to 85 ఎక్స్పెక్టెడ్ వస్తుంది. ఎగ్జాక్ట్ మైలేజ్ అనేది 80 వరకు ఇస్తుంది. సో కంపెనీ కూడా అదే క్లెయిమ్ చేస్తుంది. లేపుదాం ఇప్పుడు, ఆర్మ్ రెస్లింగ్ చేద్దాం. ఎనీవే విష్ ఆల్ ద బెస్ట్. బ్యాటరీ అయితే చాలా బరువే ఉన్నది, 25 to 30 కిలో ఉంటుంది. అండ్ ఇందులో స్పెషల్ ఏంటంటే దీనికి లైసెన్స్ లేదు, రిజిస్ట్రేషన్ లేదు. సో ఫ్రీగా నడుపుకోవచ్చు ఎలాంటి టెన్షన్స్ లేకుండా. పోలీసు వాడు ఉన్నా చూసి వెళ్ళిపోబెట్టా అని వదిలేస్తాడు అంతే. సో ఫ్రెండ్స్ చాలామంది కమెంట్స్లో అనేది నన్ను అడుగుతున్నారు ప్రైస్ ఎంత, వెహికల్ది ప్రైస్ ఎంత, ప్రైస్ చెప్పట్లేదు బాబు అని. సో ప్రైస్ అనేది నేను చెప్పను, ఎందుకంటే నేను వెహికల్ని సేల్ చేస్తలేను కదా. ప్రైస్ అనేది ఫ్లక్చుయేషన్స్ అవుతూ ఉంటాయి. సో దీని వెహికల్ అప్రాక్స్ ప్రైస్ అయితే ప్రతి వెహికల్ ఈ వెహికల్ అనే కాదు, నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా, చెక్ చేసుకోండి. అండ్ ఫ్రెండ్స్ ఈ వెహికల్ గురించి మొత్తం మీకు డీటెయిల్స్ చెప్పాను కదా. సో ఇందులో ఉన్న స్పెషల్ ఫీచర్స్ కోసం ఒక లైక్ అయితే తప్పకుండా కొట్టండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే ఇలాంటి చాలా వెహికల్స్ ముందు తెస్తూ ఉంటాను. అండ్ నా వీడియోస్ని కంపల్సరీగా చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.